హాయ్ గాయ్స్, నేను మీ ధనలక్ష్మిని. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే క్యాలీఫ్లవర్ ఫ్రై అండి. మనకి ఫంక్షన్స్లో కర్రీస్ పాయింట్లో ఉంటుంది కదా, ఆ టైప్లో నేను ఇప్పుడు చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాలీఫ్లవర్, ఒక ఫ్లవర్ మొత్తం దగ్గర అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ ఉంటాయండి. కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు, సాల్ట్ అండి మన టేస్ట్ సరిపడా చూసి వేసుకోవాలండి. మళ్ళీ పైనుంచి కూడా నేను వెల్లుల్లి కారం చల్లుతానండి, అందుకని చూసి వేసుకోండి. కలిపాక ఒకసారి మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉందనేది. రెడ్ చిల్లీ పౌడర్, ఇది కూడా చూసి వేసుకోండి మీ టేస్ట్ తగిన విధంగా. నేనైతే 1 స్పూన్ వేసానండి. అలాగే దీనికి మెయిన్ అండి మైదా కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తామండి. దీనికి కార్న్ఫ్లోర్ ఎంతైతే యూజ్ చేస్తామో దానికి 2 మైదా యూజ్ చేయాలి, అప్పుడు చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ పీసెస్కి ఇప్పుడు నేను అప్రాక్సిమేట్లీ ఆ ముక్కలకి ఒక 4 స్పూన్స్ మైదా, అలాగే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండి వేస్తున్నాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకి మెయిన్ అని కాదు, ఫుడ్ కలర్ అండి. నేను ఆర్గానిక్ తెప్పించానండి, ఆరెంజ్ కలర్. అంటే చెప్పా కదా నేను ఆల్రెడీ ఫంక్షన్స్లో కర్రీస్ పాయింట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే అని చెప్పా కాబట్టి చూసారా ఎంత లిటిల్ బిట్ యూజ్ చేస్తున్నాను. ఇది సరిపోయిద్దండి, మంచి కలర్ వస్తుంది. ఇంకా ఇప్పుడు వీటన్నిటిని మనం కొంచెం వాటర్ వేసుకొని పీసెస్కి అంటే విధంగా కలుపుకోవాలండి. అది నేను కలిపేసి మీకు చూపిస్తాను ఎలా అనేది. ఆల్రెడీ క్యాలీఫ్లవర్ పీసెస్ మనం కడిగినప్పుడు కొంచెం తడి ఉంటుంది కదండి, అందుకని ముందే వాటర్ పోయొద్దు. అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి బాగా. ఆ తర్వాతకి అవసరమైతే వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఇంకొంచెం వాటర్ పడతాయండి అంతే. జస్ట్ కొంచెం, మళ్ళీ ఎక్కువైతే పిండి సాగినట్టు అవుతుంది, బాగోదు. మెత్తగా వస్తాయి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి గైస్ బాగా. చెప్పాక వాటర్ చూసి పోసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఎక్కువ పోస్తే ఏం లేదు, పునుగులు అట్లా వచ్చేస్తాయి. ఇలా వీటికి స్టిక్ అవ్వాలి కొంచెం పిండి. అడుగున కొంచెం మిగిలిన నో ప్రాబ్లం అండి, లాస్ట్లో మనం వేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు కవర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం. దానికోసం నేను ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను, బాండీ పెట్టుకుందాం. ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ వేసుకోకండి, ఫుడ్ కలర్ వేసాం కదా, ఆయిల్ కూడా అలానే మొత్తం ఆ కలర్లోకి వచ్చేస్తుంది. నో ప్రాబ్లం, కొంచెం ఫ్రై చేసుకోవచ్చు. నేను ఒక 4 kg పోసినట్టున్నాను, 250 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ. 2 సార్లు వేయించుకుందామండి, నో ప్రాబ్లం. అర్జెంట్ అనుకుంటే ఒకేసారి కొంచెం ఎక్కువ పోయొచ్చు. కానీ ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. మన ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేద్దాం. దానికోసం ఇంకొంచెం హీట్ ఎక్కాలి. ఇంకొంచెం వేడయ్యాక ఇప్పుడు మన ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకుందాం విడిగా. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి వచ్చేస్తాయండి ఇవి. గోబీని మనం కలుపుకునేప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకుంటే ఇలా ఏ పీస్కి ఆ పీసెస్ లాగా వచ్చేస్తుంటాయి. మన ఫంక్షన్స్లలో క్యాటరింగ్ వాళ్ళు, కర్రీ పాయింట్ వాళ్ళు ఫ్రై ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ టీస్కి అలానే వస్తుంది. ఇంకా అంతకన్నా బెటర్గానే వస్తాయండి. ఇది సాంబార్తో కానీ పప్పుచారుతో కానీ సైడ్ డిష్గా పెట్టుకొని తింటే సూపర్. బాక్స్కి క్యారీ చేయాలన్నా ఇది బాగుంటుందండి.
ఒక్కసారి జాగ్రత్తగా టర్న్ చేసుకుందాం. ఎస్, జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 3 minutes పడుతుందండి ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చాయో. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, మరీ మాడనివ్వకండి. ఇంకొక 1 minute ఫ్రై చేసేసి తీసేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి ఫ్రై అయ్యాయో లేదో. ఆల్మోస్ట్ అయిపోయినట్టే మనకు అర్థమైపోద్దండి. ఇప్పుడు చూసారా, ఎడ్జెస్లో కాడల దగ్గర వడలిపోయినట్టుగా అట్లా అవుతుంది, అంటే ఫ్రై అయిపోయిందని అర్థం. మరి అంతకన్నా ఎక్కువ కుక్ చేస్తే మాడిపోతాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇందాక ఆయిల్లోనే మొత్తం వేసేయచ్చండి, కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసి వేయచ్చు. కాకపోతే ఫస్ట్ చేసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుందని నేను 2 times వేసుకోండి అని చెప్పాను. లేదనుకోండి కొంచెం పక్కకి అటు ఇటు జరిపేసి మిగతాది కూడా వేసేయచ్చు. ఓకే, మళ్ళీ ఆయిల్ కొంచెం మొత్తం బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. మళ్ళీ ఇంకా రిమైనింగ్ ఉంది కదా కొంచెం, ఇది కూడా ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలి. కొంచెం మళ్ళీ ఆయిల్ హీట్ ఎక్కాక అది కూడా వేసేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కినట్టుందండి. సో మిగతా అది కూడా కొంచెం ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి కొంచెం పిండి లైట్గా మిగిలిపోయింది కదా, ఒకసారి కలిపేసేసి అది కూడా వేసేస్తే అయిపోతుంది. చూసారుగా, పిండి పర్ఫెక్ట్గా మనం కలుపుకునేటప్పుడే గోబీకి అది కంప్లీట్గా దానికి సెట్ అయిపోవాలి మనం కలిపిన పిండి. అప్పుడు ఏంటంటే ఇలా వేసేసుకోవచ్చు పీసెస్ లాగా. చూసారా, నేను పకోడీలు వేసినట్టు వేస్తున్నాను. అంటేనే వాటర్ చూసి జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అయిపోయింది. వీటిని కూడా జాగ్రత్తగా టర్న్ చేసుకుందామండి. వెంటనే కాకుండా ఒకటి వెయిట్ చేయండి, ఒక 1 minute అలాగా జాగ్రత్తగా మొత్తం ఆయిల్లోకి ఇలా అనేసేయండి. ఓకే, ఫస్ట్ వాటిలో వీటిని కూడా ఒక 3 minutes ఫ్రై చేసుకోవాలి. వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎంతవరకు ఫ్రై అయ్యాయో. ఇవి కూడా 80% అయిపోయాయండి. ఇంకొక 1 minute ఫ్రై చేసేసుకుంటే ఇవి కూడా అయిపోతుంది. ఇంకొక 1 minute ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టు అనిపించాయండి. అయిపోయాయి. వీటిని కూడా తీసి ఇందాక బౌల్లో వేసేసుకుందామండి. తర్వాతకి బాండీలో ఉన్న ఆయిల్ మొత్తం వేరే బౌల్లో పోంచేసుకొని ఫైనల్ టచ్ చూపిస్తాను. నేను మంట తీసేస్తున్నానండి, ఫ్లేమ్ కట్టేస్తున్నా. ఆయిల్ మొత్తం వేరే బౌల్లో ఉంచేసుకున్నానండి. కొంచెం మాత్రం ఆయిల్ ఉంచాను. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గోబీని వేసుకోవాలండి. ఒక్కసారి కొంచెం ఆయిల్ వేసే కదా, ఒక్కసారి టర్న్ చేసుకుని ఇలా. సారీ అండి. ఇప్పుడు ఇందులో పైనుంచి కరివేపాకు, మీకు పల్లీలు కావాలంటే వేసుకోండి. నేను వేయట్లేదండి, ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద పీసెస్ కదా, కంఫర్ట్ ఉండదని వేయట్లేదు ప్రెజెంట్. మీరు కావాలంటే వేసేసుకోండి. ఇప్పుడు పైనుంచి
ఆ వేడికే కరివేపాకు మగ్గిపోతుందండి, అందుకని నేను ఫైనల్గా వేస్తున్నాను. పైనుంచి వెల్లుల్లి కారం అండి. మనం ఆల్రెడీ పీసెస్లో కలిపేటప్పుడు పిండిలో వేసామండి, చూసి వేసుకోండి. ఎందుకంటే అన్నంలో కలుపుకోవాలి అనుకుంటే కావాలి కాబట్టి కొంచెం 1 స్పూన్ వేసానండి. 1 టీ స్పూన్ వెల్లుల్లి పౌడర్ వేసానండి, అంటే వెల్లుల్లి కారం. ఓకే, మంట ఆపేస్తున్నానండి, ఎందుకంటే బాండీ వేడికే ఆ కారం మగ్గిపోతుంది. అయిపోయిందండి. యా, మనం డిష్ అవుట్ చేసుకుందామండి. చూసారా, కరివేపాకు కూడా మగ్గిపోయింది. మొత్తం బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు. చూసారు కదండి, ఫైనల్గా మన గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. యమ్మీగా ఉండి గోబీ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.